ఒక సామాన్యమైన రైతు కూలీ కుటుంబం నుంచి వచ్చి ఈరోజు జిల్లా స్థాయిలో డీసీఎంఎస్ చైర్మన్గా విధులు నిర్వహిస్తున్న వట్ట జానయ్య గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆపదలో ఉన్నవారికి ఆపద్ బంధువుగా, ఉద్యమాల్లో ఒక సైనికుడిగా, నిరంతరం ప్రజలకు సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చిన వట్ట జానయ్య గారి లైఫ్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. నమస్కారం సార్. మీకు ఇక్కడ చూసుకుంటే యూత్లో కూడా ఫాలోయింగ్ అనేది చాలా బాగా ఉంది. యూత్ని కూడా అన్ని రంగాల్లో ముందుండేలాగా మీరు ప్రోత్సహిస్తారని మాకు తెలిసింది. నాతో అయ్యేది ఏమైనా ఉంటే చేస్తా, కాకపోతే తమ్ముడు నాతో కాదురాబాయ్ అని చెప్తా. కోవిడ్ టైంలో కూడా నేను ఒక డీసీఎంఏ చైర్మన్గా నాకు మంత్రి గారు ఇచ్చిన అవకాశంతో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. సాధారణంగా మహిళలు అంటే పెద్దగా సపోర్ట్ చేయకుండా ఇంటికే పరిమితం చేస్తారు. తను వచ్చిన తర్వాతనే రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు మాకు కలిసి వచ్చింది అనేది సెంటిమెంట్ నాకు గుర్తొచ్చిన కాంచి. అంటే భగవంతుని నమ్మినటువంటి ప్రస్థానం 2001 తర్వాత నేను అయ్యప్ప స్వామి మాలలు వేయడం మొదలుపెట్టిన. మీరు రాజకీయంగా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో పదవులు చేపట్టారు. మీరు అతి చిన్న వయసులోనే చాలా ఎక్స్పీరియన్స్ కూడా పొందారు. ఈ జర్నీ గురించి ఇంకా మీరు చూస్తున్న నేను 2001లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా